తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో అటవీ శాఖ అంటేనే భయపడిపోతున్నారు మంత్రులు. కారణం ఇప్పటికే బొజ్జల కృష్ణారెడ్డిని మంత్రి పదవి పోవడానికి ఈ శాఖే కారణం. ఎంత కష్టపడి పనిచేసినా ఆ శాఖకు బొజ్జల న్యాయం చేయలేకపోతున్నారన్నది బాబు భావన. అందుకే నిర్దాక్షిణ్యంగా ఆ శాఖ నుంచి తీసేశారు బొజ్జలను. కొత్త కేబినెట్ లో అటవీ శాఖను సిద్ధ రాఘవయ్యకు ఇచ్చారు. ఈయన గతంలో ఆర్టీసీ మంత్రిగా పనిచేశారు. ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొస్తారని అనుకున్నారు. కానీ పోను పోను నష్టాలకే పెరిగిపోయాయి. సిద్ధ రాఘవయ్యను మంత్రి పదవి నుంచి తీసేస్తారని ముందుగానే అందరు అనుకున్నారు. కానీ ఆయన తీయకుండా కీలక శాఖను అప్పగించారు. అయితే ఆ శాఖపై కూడా సిద్ధ పెద్దగా పట్టులేనట్లు అర్థమవుతుంది బాబుకి. ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం గోడాన్లో మునుగుతుంది. ఇప్పటి వరకు వాటి విక్రయించలేదు. అటవీ శాఖ మంత్రిగా సిద్ధ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించాలని సిద్ధను ఆదేశించారు బాబు. అయితే ఇప్పటి వరకు తిరుమల వైపు ఒక్కసారి కూడా తొంగి చూడలేదు. మంత్రి అసలు ఎన్ని టన్నుల ఎర్రచందనం ఉందో కూడా ఆయనకు తెలియదు. దీంతో చంద్రబాబు మంగళవారం విజయనగరంలో జరిగిన మంత్రుల సమావేశంలో సిద్ధరాయకు ఫుల్ క్లాస్ పీకాడంట. సిద్ధ ఏంటి ఎర్రచందనాన్ని ఎందుకు అమ్మలేకపోతున్నారు అని తిరుపతికి వెళ్ళావా అంటూ బాబు ప్రశ్నించాడంట. దీంతో ఏం చెప్పాలో తెలియక మంత్రి నీళ్లు నమిలాడంట. నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయిస్తే కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని బాబు ఉద్దేశం. ఆ డబ్బు కాస్త లోటు బడ్జెట్ ఉన్న ఏపీకి ఉపయోగపడుతుందని ఆయన భావన. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మాలని భావిస్తున్నారంట. కానీ మంత్రి చొరవ చూపించలేకపోతున్నారని చంద్రబాబు భావన.